హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'పుష్ప' సినిమాలో ఇంకా ఈ డీల్ క్లోజ్ కాలేదట. అయితే 'పుష్ప' సినిమా కోసం అని చెప్పేసి ఇప్పటివరకి ఐకాన్ స్టార్ చాలానే కష్టపడ్డారు. ఇంకా 'పుష్ప' సినిమా తెచ్చిన క్రేజ్ ఏకంగా ఐకాన్ స్టార్‌ని పాన్ వరల్డ్‌గా తెలిసే విధంగా చేసింది. అయితే ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో వచ్చింది. అయితే దీనికి మూవీ మేకర్స్ అయితే మన మైత్రి మూవీ మేకర్స్‌గానే ఉన్నారనమాట. అయితే ఈ సినిమాని ఇంకా అల్లు అర్జున్ లైఫ్‌లోనే హైయెస్ట్ ప్రాఫిట్‌ని తీసుకొచ్చే సినిమాగా మార్చేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది కాబట్టి, ఇగ దీనికి సీక్వెల్‌గా మనకు వచ్చిన సినిమా వచ్చేసి 'పుష్ప 2 ది రూల్'. అయితే ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నారు. ఇంకా ఈ సినిమాకున్న పాపులారిటీ, ఇంకా 'పుష్ప 1' నుంచి వచ్చిన పాపులారిటీ, ఇంకా క్రేజ్‌ని పట్టుకొని ఇప్పుడు మన వాళ్ళు ఈ సినిమాని భారీ బడ్జెట్ తోటి తిరిగిపోతున్నారనమాట. ఇప్పటివరకి 300+ కోట్ల వరకే ఈ సినిమాకి ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఇగ పాన్ వరల్డ్‌గా ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ కానుంది. హిందీలో అయితే బానే కలెక్షన్స్‌ని వచ్చేసింది. 100+ కోట్ల వరకి డిస్ట్రిబ్యూటర్స్ థియేట్రికల్ రైట్స్ అయితే కొనుక్కున్నారు. ఇంకా తెలుగు విషయానికి వస్తే ఇంకా అనుకున్న స్థాయిలో అయితే 'పుష్ప 1' అయితే మన తెలుగు సినిమాల్లో అయితే థియేట్రికల్ రైట్స్‌లో కొనుక్కోలేకపోయారు. ఎందుకంటే అది పెద్దగా మనకి తెలిసిందే తెలుగులో అంత హిట్ కాలేదని జెప్పేసి. కానీ ఇదే మనకి హిందీలో బానే పడింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలను చూసుకున్నట్టయితే నిర్మాతల డిమాండ్స్‌కి డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతున్నారట. ఇక వాళ్ళు చెప్పిన రూల్స్, రెగ్యులేషన్స్‌ని చూసుకుంటే కాస్త అటు ఇటుగానే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకి ఈ డీల్ అయితే క్లోజ్ కాలేదు. ఇంతవరకి థియేట్రికల్ రైట్స్ కోసం అని చెప్పేసి ఏం లేదట. ఇంకా సోషల్ మీడియా పరంగా చూసుకున్నట్టయితే మంచి వసూళ్ళే సంపాదించినట్టుగా ట్రెడ్ టేబుల్ పండితులు కూడా చెప్తున్నారు. అయితే ఈ ట్రెడ్ టేబుల్ వాళ్ళు కూడా అందరూ కూడా మంచి కలెక్షన్స్‌నే అందుకుంది. ఇప్పటివరకి ట్రైలర్ నుంచే మంచి కలెక్షన్ అందుకున్న 'పుష్ప 2' సినిమా విషయంలో ఎందుకిలా జరుగుతుందనేది మాత్రం సందేహంగానే ఉంది. అయితే ఇప్పుడు వరకి చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు భయపడే తీరును చూసే ఇవంతా కూడా ఈ వారం రోజుల్లోనే క్లోజ్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇన్ కేస్ మన మైత్రి మూవీ మేకర్స్‌కి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని తీసుకోలేకపోతే అంటే రైట్స్‌కి అంత అమౌంట్ వాల్యూ రాకపోతే మాత్రం వీళ్ళే సొంతంగా సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాయని బయట వినిపిస్తుందనమాట. అయితే వీళ్ళు గనుక సినిమాని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంక మైత్రి మూవీ మేకర్స్ గురించి అందరికీ తెలిసిందిగా. ఇప్పుడు అన్ని వరుస సినిమాలన్నీ వాళ్ళ ప్రొడక్షన్స్‌లోనే వస్తున్నాయి. ఇక ఇందులోనే భాగంగా ఇప్పుడు ఈ సినిమాని గనుక స్వయంగా వాళ్ళు మాత్రం చేస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కి కాస్త కష్టకరంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా అంతే గాకుండా ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నారు. ఇంకా ఈ వరల్డ్ వైడ్ సినిమాని చూసేందుకు అందరూ తహతహలాడుతున్నారనమాట. ఇంకా ఈ 2 వారాల్లో గనక ఈ సినిమా క్లోజ్ అయిపోతే ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'రష్మిక' నుంచి వచ్చిన సాంగ్ అయితే బానే రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సాంగ్‌కయితే మంచి హిట్టే అందుకుందని చెప్పుకోవచ్చు. సెకండ్ సాంగ్ 'రష్మికతో' వచ్చిన సాంగ్ గూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ తోటి దూసుకెళ్ళిపోతుంది. ఇక చూడాలి మరి ఐకాన్ స్టార్ క్రేజ్ ఇంకెంత దూరం పోతదో. అయితే మీకు ఫస్ట్ సాంగ్ నచ్చిందా? సెకండ్ సాంగ్ నచ్చిందా? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.